ఇప్పుడు మీరు చూసిన 4 సిట్యుయేషన్‌ల ఎట్లా ఉంటా దైవ అనుగ్రహం చిక్కుతుంది, ఎట్లా ఉంటా దైవ అనుగ్రహం చిక్కేది లేదు అట్లా అనేది మీకు అర్థమయ్యిన్నో. ఈ దైవ అనుగ్రహం అట్లా అనేది ఎందుకు మనకు కావాల? ఈ దైవ అనుగ్రహం ఉండేదానించిదా మనం ఇప్పుడు అందరూ సంతోషంగా ఉంటాము. పెద్దవాళ్ళు చేసిన పుణ్యం, దానం, ధర్మం దీనివల్లదా ఇప్పుడు మనం సంతోషంగా ఉంటాము. మనకు அடுத்தது వచ్చే సందదిలు బాగుండవల, సంతోషంగా మన మాదిరియే వాళ్ళు ఉండవల అట్లాని మనం తలుస్తేమెంట దైవ అనుగ్రహం మనకు అవశ్యం కావల. దానికి మనం భక్తితో పూజ పునస్కారం చేసి దాన ధర్మం చేసి స్త్రీలకు మర్యాద ఇచ్చి పెద్దవాళ్ళని బాగా చూసుకుని వాళ్ళ మనసు నోగగండ భద్రంగా చూసుకుంటే వెంటనే దైవ అనుగ్రహం కలిగిస్తుంది. ఇట్లా ఉండే జాగాల దైవం ఎప్పుడు మనకు ఆశీర్వాదం చేస్తూ ఉంటుంది. దైవ అనుగ్రహం పరిపూర్ణంగా మనకు చిక్కుతుంది. ఇదే దైవ అనుగ్రహం, ఇదే దైవ అనుగ్రహం. జై వాసవి. ಊನಾಗಿ ಉಯಿರಾಗಿ ನಿಲ್ಲಾಯೋ ನಿಲವಾಗ ಒಳಿವಾಗಿ ಒಳಿವೀಸು ನಿಲವಾಗ ನೀ ಊನಾಗಿ ಉಯಿರಾಗಿ ನಿಲ್ಲಾಯೋ ನಿಲವಾಗ ಒಳಿವಾಗಿ ಒಳಿವೀಸು ನಿಲವಾಗ ನಿಲವಾಗ ನೀ சொந்த பந்தம் யாவும் சேர்ந்து வாழ்வதே வாழ்க்கை. இன்பம் துன்பம் யாவும் சேர்ந்து செதுக்கிடும் வாழ்வை.